కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, అంటే ముఖ్యంగా గత మే నెల నుండి ఇప్పటికి 4 సార్లు పెట్రోల్, డీజిల్ అలాగే వ్యాపార వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచింది. ఈ నేపథ్యంలో దీనికి నిరసనగా ఈ మే 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 7వ తేదీ వరకు ఈ జూన్ 7వ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీ శ్యామల సెంటర్ వద్ద అన్ని వర్గాలని, అంటే ఎవరైతే పెట్రోల్ డీజిల్ అనేదో ఆటో వర్కర్స్ యూనియన్, లారీ వర్కర్స్ యూనియన్, బోటు వర్కర్స్ యూనియన్, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాల వారు అందరినీ కలుపుకుని ఒక జేఏసీగా ఏర్పడి ఐక్యంగా వామపక్షాల నాయకత్వంలో 9వ తారీఖు కార్యక్రమం చేస్తున్నాం. కావున రాజమండ్రిలో ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే 3వది లాస్ట్గా గోదావరి పుష్కరాలు 2027లో జరగబోతున్నాయి. గత అనేక పుష్కరాలు మేము చూసాం. సుమారు సంవత్సరం ముందే ఒక రోడ్ మ్యాప్ విడుదల చేసేవారు. అప్పుడు దండు శివరామరాజు గారు మంత్రి ఉన్నా సరే ఎవరు ఒక రోడ్ మ్యాప్, అసలు ఈ గోదావరి పుష్కరం రోడ్ మ్యాపే లేదు. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పేపర్ మిల్లు కాలుష్యం చూశారు. అది కొత్తగా పెట్టింది కాదు, పేపర్ మిల్లు కాలుష్యం 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 అంటున్నారు. నీకు తెలియదా? ఇంతకుముందు పుష్కరాల్లో ఆ వాటర్ వదలలేదా? ఈ రాజమండ్రి ప్రజలు కూడా ఈ కాలుష్యానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళే. దాని మీద మీరు ఒక ఓల్డ్ ఫోటో సెషన్ తీసుకుని వెళ్ళిపోయారు. మేమేం కోరుతున్నామంటే ఒక దీర్ఘకాల కార్యాచరణ చేపట్టండి. రెండో విషయం, మీకు మంత్రి గారు చెప్తున్నారు, అయ్యే పవన్ కళ్యాణ్ గారు లాకౌట్ వదిలించారండి, కార్మికులకి ఇబ్బంది ఉందని చెప్తున్నారు ఆయన. అది నువ్వు పట్టించుకోలేదు. అది పట్టించుకోకుండా నువ్వు పోలీసులు మారుతున్నావు. ఈరోజు పేపర్ మిల్లుల ద్వారా ఎవరు సంపదారు? కార్మికులు. అలాంటి కార్మికులు రోడ్డు బయట ఉంటే నువ్వు దాని మీద ఒక్క మాట మాట్లాడలేదే. నువ్వు 2 రోజులు బట్టి రివ్యూ పెట్టావు. అందుకని ఈ షో కార్యక్రమాలు కాకుండా ఒక మంచి కార్యక్రమం చేయమన్నాం. అందుకనే ఈ శ్వేతపత్రం మీద, ఒక పుస్తకాల మీద శ్వేతపత్రం విడుదల చేయండి. ఎన్ని పనులు వచ్చినాయి, ఏం చేస్తున్నారో మరొకసారి అఖిల పక్షాన్ని అన్ని ప్రవేశాలను కలిపి కూర్చోబెట్టి ఒక దిశ దశ చేయాలని మేము కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత మే నెలలో ఒక్క నెల రోజుల్లోనే దాదాపుగా 8 రూపాయలు పైబడి పెట్రోల్ ధరల్ని, డీజిల్ ధరల్ని పెంచింది. కమర్షియల్ గ్యాస్ని 2000 రూపాయలు పైబడి కమర్షియల్ గ్యాస్ ధరను పెంచింది. 70 రూపాయలు పైబడి వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచింది. ఈ మొత్తం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల సామాన్యుల జీవితాల్ని చిన్నాభిన్నం చేసేసింది. ఇవాళ కమర్షియల్ గ్యాస్ ధర పెరగడంతో సాధారణ హోటళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు, దుకాణదారులు, టీ కొట్టుదారులు తీవ్రంగా నష్టపోయి దివాళా ఎత్తిపోయి కార్మికులు ఉపాధి లేకుండా రోడ్డును పడే పరిస్థితి వచ్చేసింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట ఏమిటి? అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన సందర్భంలో అంతర్జాతీయంగా ఒక ముడి చమురు బ్యారెల్ ధర ఆ రోజు దగ్గర $120 ఉంది. $120 ఉన్న రోజున భారతదేశంలో పెట్రోల్ ధర 72 రూపాయలు. ఇవాళ అంతర్జాతీయ ముడి చమురు బ్యారెల్ ధర $90-95 మధ్యలో ఉంది. ఈరోజు పెట్రోల్ ధర $120 రూపాయలు ఉంది. అంటే దాదాపు రెట్టింపు పెట్రోల్ ధర ఈ 12 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంపుదల చేశారు. ఎలా పెరిగింది? అంతర్జాతీయంగా ముడి చమురు కోవిడ్లో అయితే $28 కూడా పడిపోయిన నేపథ్యంలో కూడా భారతదేశంలో ₹1 కూడా పెట్రోల్ ధర తగ్గలేదు. మీరు ఎక్సైజ్ డ్యూటీ పేరుతో చాలా పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు జనం జేబులకి చిల్లు పెట్టి ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టిన పరిస్థితి ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకి జగన్మోహన్ రెడ్డి వేస్తున్న అదనపు పన్నులే కారణమని మీ నోటితో మీరు స్వయంగా చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా ఆ అదనపు పన్నులు తగ్గించలేదు. ఇప్పుడు మీరు కూడా అదే జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీనే మీరు చేస్తూ ఉన్నారు. అందుకనే ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకి యుద్ధం, అమెరికా యుద్ధం సాగ్గా చూపుతున్నారు. ఇది వాస్తవం కాదు. మీరేసిన అదనపు పన్నుల వల్లే ధరలు పెరుగుతూ ఉన్నాయి. రెండోది, ఇవాళ భారతదేశ ప్రజల ప్రయోజనాల్ని నరేంద్ర మోడీ గారు తన మిత్రుడైన అదానీ కేసును అమెరికాలో కొట్టేయించుకోవడం కోసం ట్రంప్ దగ్గర పాదాక్రాంతం చేశాడు ఆయన. అందుకనే అమెరికా
రష్యా దగ్గర భారత్ని ఆయిల్ కొనద్దంటే మోడీ గారు మానేశారు, ఇరాన్ దగ్గర కొనద్దంటే మానేశారు, ఇవాళ అమెరికా దగ్గర కొనుక్కోమని చెప్తా ఉన్నారు. రష్యా చౌకగా ఆయిల్ ఇస్తూ ఉంది, ఇరాన్ చౌకగా ఆయిల్ ఇస్తూ ఉంది, మన రూపాయల్లో కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చారు, డాలర్లు ఖర్చు పెట్టక్కర్లేదు, ఇవాళ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు లేకుండా ఇచ్చారు. దాన్ని కాదని ఇవాళ డాలర్లో ఇవాళ అమెరికా దగ్గర కొనుక్కుని భారతదేశ ఆర్థిక వ్యవస్థను దివాళా ఎత్తించారు, కేవలం అదానీ అంబానీల కోసం మాత్రమే. అందుకనే ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పడానికే ఈ రోజు నుంచి 9వ తారీఖు వరకు తూర్పుగోదావరి జిల్లాలో వామపక్ష పార్టీలు ఇంటింటికి తిరిగి కరపత్రం పంచి గ్రూప్ సమావేశాలు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతం చేసి 9వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజానీకమంతా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టి అరుణ్, సిపిఎం జిల్లా కార్యదర్శి. ఈరోజు మాట్లాడితే నరేంద్ర మోడీ గారు పొదుపు చేయండి అందరం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి భజన చేస్తూ రాష్ట్రంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు జీతభత్యాలు కూడా తీసుకోవడం మానేసి ఈరోజు పనిచేసే పరిస్థితి లేదు రాష్ట్రంలో. మాట్లాడితే మేము పొదుపు చేస్తున్నామని చెప్పి ఒక మంత్రి అసెంబ్లీకి సైకిల్ దొక్కెళ్ళి డ్రామా ఆడడం, ఒక ఎమ్మెల్యే పోయి ఈ ఎలక్ట్రికల్ వస్తువులు వాడడం, ఇట్లాంటివి చేస్తూ ఉండి ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు బేషరతుగా ఈరోజు వామపక్ష పార్టీలన్నీ కూడా ఒకటే కోరుకుంటూ ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ అయితే పెంచిన ధరలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తగ్గించాలి. అలాగే ఏదైతే ఉందో ఈరోజు ఇంధనం పొదుపు అని చెప్పి మాట్లాడుతూ మోడీ గారు ఇచ్చేటువంటి భజన కాకుండా మాట్లాడితే కూటమి ప్రభుత్వం మాకు ఎన్టీ రామారావు ఆదర్శం అని చెప్పి రాష్ట్రంలో మాట్లాడుతున్నారు. కానీ నాడు ఎన్టీ రామారావు రూపాయి జీతం తీసుకుని పనిచేసిన చరిత్ర ఉంది ఆ రోజు. కానీ ఈరోజు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఆ పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్రంలో. కాబట్టి తక్షణమే ఆచరణ కూడా దీనికి గీటరాయి. కాబట్టి నిత్యావసర వస్తువులు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ కూడా ధరలు తగ్గించాలి. అలాగే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకంలో కూడా పూర్ టు రిచ్ అని చెప్పి ఓ పథకం పెట్టారు. కానీ ఈ పథకంలో పూర్ టు రిచ్ అనేది ఎక్కడ కనబడుతుంది? ఈరోజు మొత్తం రాష్ట్రంలో అన్ని రకాల వస్తువులు ధరలు పెరిగినాయి. అలాగే ట్యాక్సుల రూపంలో దోపిడీ చేస్తూ ఉన్నారు. మొత్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి మొత్తం ల్యాండు, శాండు, వైను, మైను అన్ని రకాల్లో కూడా మీ దోపిడీ కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ మొత్తం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ మొత్తం ప్రతి దాంట్లో కూడా కమిషన్లకు కొక్కుర్తుపడి ఈరోజు మొత్తం దిగజారిపోయి ఈరోజు బతుకుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇంకా డ్రామాలు ఆపాలని చెప్పేసి ఈ వామపక్ష పార్టీలు తెలియజేస్తూ ఉన్నాయి. మొన్న ఈ మధ్యకాలంలోనే పుష్కరాల పేరుతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గోదావరికి వచ్చి ఫోటోలు తీయించుకుని షో అప్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. అంటే మొత్తం రాష్ట్రంలో అందరినీ మీరందరూ కూడా చేసేటువంటి కూడా సోషల్ మీడియా ప్రచారాలకి, అలాగే ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రాముల్లో ప్రచారాలకు మాత్రమే తప్ప మీకు తెలియకుండా ఇక్కడ జరుగుతుందా పేపర్ మిల్లో ఉన్నటువంటి అక్కడ జరుగుతున్న అవినీతి కానీ అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్యం గురించి కానీ ఈరోజు మున్సిపల్ కార్మికులు రాజమండ్రిలోని మున్సిపల్ కార్మికులు దాదాపు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈరోజు అవుట్ సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? మాట్లాడితే ఏదో రావడం, షో అప్ చేయడం, హోటల్లో దిగడం, 2 గంటలు తిరగడం, మొత్తం మేకప్ చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇటువంటి చేయడం వల్ల మొత్తం రాజమండ్రిలో ఏం జరుగుతుందో ఈరోజు పుష్కరాలకి ఎంత డబ్బులు రిలీజ్ చేశారో కేంద్రం నుండి కానీ రాష్ట్రం నుంచి కానీ కనీసం ఇప్పుడు వరకు కూడా ఒక శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయకుండా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే మొత్తం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నటువంటి అనేక కుంభకోణాల విషయాలని కూడా మీరు దర్యాప్తు జరిపించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణమే ఏదైతే నిత్యావసర వస్తువులు కానీ పెరుగుతూ ఉన్నాయి ఈ తక్షణమే తగ్గించాలి. ప్రజలకు పెనుభారంగా మారుతూ ఉన్నాయి. ట్యాక్సుల రూపంలో మీరు చేస్తున్న దోపిడీ ఆపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.